వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి మహాప్రస్థాన సేవా సమితికి దాతలు ₹1,00,000 విరాళాన్ని అందజేశారు. శాఖమూరి రాఘవయ్య భాగ్యశ్రీ దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు శాఖమూరి శ్రీనివాసరావు, కుమార్తె కొడాలి నాగరాజు కుమారులు మహాప్రస్థాన సేవా సమితికి ₹1,00,000 విరాళాన్ని అందజేశారు. కార్యక్రమంలో మహాప్రస్థాన సేవా సమితి అధ్యక్షులు డాకా సాంబిరెడ్డి, సెక్రటరీ జెట్టి శివరామకృష్ణ ప్రసాద్, ట్రెజరర్ తుమ్మల బాపయ్య చౌదరి, కనేగంటి బాపనయ్య, మండల ధనుంజయరావు, రావెళ్ల వెంకటాద్రి, కొడాలి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఆనవాయితీగా మరి ఈరోజు శాఖమూరి శ్రీనివాసరావు గారు మరియు వారి అక్కయ్య గారు అయినటువంటి కొడాలి నాగరాజ్ కుమారి గారు కూడా వారి కుటుంబం తరపు నుంచి ₹1,00,000 విరాళంగా తెనాలి మహాప్రస్థాన సేవా సమితికి ఇవ్వడం జరిగిందండి. మరి ఇలాగే తెనాలి అంటేనే దాతలకి కొరవ లేదండి. మరి ఎవరైనా దాతలు పెద్ద మనిషి ఉన్నవాళ్ళు, ఎవరైనా సరే మంచి మనిషి ఉన్నవాళ్ళు ఈ మహాప్రస్థాన సేవా సమితికి ఎవరైనా చందా ఇవ్వాలనుకుంటే తెనాలి మహాప్రస్థాన సేవా సమితిని సంప్రదించవలసింది కోరుతున్నాను. మా తండ్రి శాఖమూరి రావయ్య గారి జ్ఞాపకార్థం, తల్లి శాఖమూరికి భాగ్యం జ్ఞాపకార్థం ఈ వివరాలు ఇవ్వబడి మహాప్రస్థానానికి వివరాలు ఇచ్చాము. వాళ్ళ ఆత్మశాంతి కోసం ₹1,00,000 ఇచ్చాము. దాని నిర్వాహకులు సద్వినియోగం చేయగలరని ఆశిస్తున్నాం. స్థానిక షరాఫ్ బజార్లో వేంచేసి ఉన్న భద్రావతి సహిత భావన ఋషి స్వామివార్ల కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా రథోత్సవం ప్రారంభమైంది. రథంపై స్వామి అమ్మవార్లను నెమలి వాహనంపై ఆశీనులను చేశారు. పట్టణ వీధుల్లో వైభవంగా ఊరేగింపు సాగింది. పద్మశాలీయ కుల బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నెల 11వ తేదీన ఆరంభమైన కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 29వ తేదీ వరకు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ బిట్రా రామలింగేశ్వరరావు, పద్మశాలి బహుత్తమ సంఘం అధ్యక్షుడు భట్టు జగద్కోటి నరేంద్రబాబు, సంఘ ప్రధాన కార్యదర్శి కొడాలి క్రాంతికుమార్, దేవస్థానం బోర్డు సభ్యులు గుంటి ధనలక్ష్మి, పోలిశెట్టి వెంకటేశ్వరరావు, తాడిపట్టి చంద్రశేఖర్, గౌతరపు వెంకటరమణ సంఘ సభ్యులు పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణోత్సవ భాగంగా ఈరోజు స్వామివారి నెమ్మలి వాహనోత్సవం సందర్భంగా మన సంఘీయులందరికీ శుభాకాంక్షలు. స్థానిక షరాఫ్ బజార్లో వేంచేసి ఉన్న శ్రీ భద్రావతి సహిత భావనార్ స్వామి దేవస్థానం వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారు నెమలి వాహనం మీద స్వామివారు అమ్మవారు నగర పురవీధుల్లో ఊరేగుతున్నారు. అలాగే రేపు ఉదయం కూడా నెమలి వాహనం, రేపు సాయంత్రం పొన్నమానోత్సవం ఊరేగింపుల్లో జరుగుతాయి. అలాగే 15వ తారీఖు ఉదయం గాడిబావు సెంటర్లో ముత్యాల పందిరిలో కళ్యాణోత్సవం జరుగుతుంది. ఈ అన్ని కార్యక్రమాల్లో కూడా పద్మశాలి కుల బాంధవులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. భద్రావతి సహిత భావనార్ స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారి నెమలి వాహనం మీద తెనాలి పురవీధుల్లో ఊరేగింపుగా బయలుదేరారు. పద్మశాలి సంఘీయులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. ప్రముఖ జర్నలిస్ట్ నార్ల వెంకటేశ్వరరావు పురస్కార ప్రధానోత్సవ సభ ఈ నెల 18న నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, మాజీ మంత్రి డొక్క మాణిక్యవర్ ప్రసాద్ తెలిపారు. నార్ల వెంకటేశ్వరరావు పురస్కార సభకు సంబంధించిన కరపత్రాలను బ్రాడీపేట యూటీఎఫ్ కార్యాలయంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు, మాజీ మంత్రి డొక్క మాణిక్యవర ప్రసాద్ ఆవిష్కరించారు. బిఆర్ అంబేద్కర్, జాషువా పూలే పెరియార్ లిటరేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరగనున్న కార్యక్రమంలో ప్రముఖ జర్నలిస్ట్ సాయినాథ్కు నార్ల వెంకటేశ్వరరావు పురస్కారాన్ని అందించనున్నట్లు తెలిపారు. పురస్కార సభలో ప్రతి ఒక్కరూ పాల్గొని పత్రికల విలువలు, సమాజం మార్పుపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో విల్సన్, జయసుధ తదితరులు పాల్గొన్నారు. నార్ల వెంకటేశ్వరరావు మనందరికీ తెలిసిన తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప పాత్రికేయుడు. ఆయన అనేక పత్రికలకి, ముఖ్యంగా ఆంధ్రప్రభ లాంటి పత్రికలకి ఆయన సంపాదకుడిగా ఆ కాలంలో పనిచేశారు. ఈ సంవత్సరం ఆయన పేరుతో ఉన్న ఈ పురస్కారాన్ని
ప్రముఖ జర్నలిస్టు శ్రీ పాలగుమ్మి సాయినాథ్కి అందజేయబోతా ఉన్నారు. పాలగుమ్మి సాయినాథ్ ప్రముఖ జర్నలిస్టే కాకుండా హిందూ పత్రిక రూరల్ ఎడిటర్గా పనిచేశారు. ప్రముఖ విశ్లేషకుడు. ముఖ్యంగా భారతదేశ గ్రామీణ ప్రాంతాల సమస్యలు, కరువు లాంటి సమస్యల్ని చాలా నిశితంగా ఆయన అధ్యయనం చేయటం, పరిశీలన చేయటం చేసిన గొప్ప జర్నలిస్టు. సో నార్ల వెంకటేశ్వరరావు పురస్కారాన్ని పాలగుమ్మి సాయినాథ్కి 18వ తేదీ సాయంత్రం ఆదివారం అందజేయబడతా ఉంది. బిఆర్ అంబేద్కర్ జాషువా పూలే ఫౌండేషన్ తరఫున నిర్ణయించడం చాలా మంచి సాంప్రదాయం. అలాంటి గొప్ప జర్నలిస్ట్ యొక్క భావాలు, ఆయన ఆలోచనలు, వాళ్ళ నిష్పక్షపాతికత ఇలాంటివన్నీ కూడా ఈరోజు చాలా అవసరమై ఉన్నాయి. వాటి విలువలకు ప్రతీకగా ఆ అవార్డుని పాలగుమ్మి సాయినాథ్గా, ఆయన కూడా అలాంటి వారసత్వం కలిగిన వ్యక్తి, చాలా పేదల పక్షాన నిలబడి వాస్తవాలని సమాజానికి తెలియజేస్తూ ఉన్నటువంటి జర్నలిస్ట్ ఆయన. రామన్ మెగసే అవార్డు కూడా అందుకున్నటువంటి వ్యక్తి. అత్యున్నత జర్నలిస్ట్గా ఆయనకు చాలా గౌరవం ఉంది సమాజంలో. అలాంటి గొప్ప జర్నలిస్ట్కి నార్ల వెంకటేశ్వర గారు అవార్డు ఇవ్వడం చాలా గొప్ప విషయం. దాన్ని కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ఈ సంస్థని అభినందిస్తూ 18వ తారీఖు నార్ల వెంకటేశ్వర గారి అభిమానులు, లేకపోతే పత్రికా రంగంలో రావాల్సిన మార్పుల గురించి, నేటి రాజ్యాంగ సవాళ్ళు, ఈ విషయాల గురించి చర్చించడానికి నగరంలో ఉన్న పౌర సమాజం అంతా కూడా కథలు రావాలని, జర్నలిస్టులు అంతా కథలు రావాలని, ఒక జర్నలిస్ట్కి ఒక జర్నలిస్ట్ పేరు మీద అవార్డు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి జర్నలిజం వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ సమావేశానికి హాజరు కావాలి. వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు సరైన గౌరవం దక్కలేదని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. కార్యకర్తలు అనుచరులతో చర్చించి తమ రాజకీయ భవిష్యత్తు నిర్ణయంపై ప్రకటన చేస్తామని తెలియజేశారు. విద్యానగర్లో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడుతూ అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి నిదర్శనమన్నారు. ఎవరో తన వెనక ఉండి మాట్లాడిస్తున్నారని చెప్పడం సరికాదన్నారు. పదవుల కోసం భజన చేసే నైజం తనది కాదని, అనిల్ కుమార్ యాదవ్ కు తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. మొదటి నుండి పేద వర్గాల అభివృద్ధి కోసం పనిచేశాను కానీ పదవుల కోసం పక్కదారులు తొక్కలేదన్నారు. చివరి శ్వాస వరకు బీసీల అభ్యున్నతి కోసం పనిచేస్తామన్నారు. ఇప్పటికైనా బీసీ వర్గాల ప్రజలు వాస్తవాలను తెలుసుకోవాలన్నారు. కానీ బీసీ వర్గాలకు ఆలోచించాలా. పెట్టేట్టు ఈరోజు నేను ఈ విధంగా మాట్లాడుతున్నానంటే అది అందరు ప్రజలకి, బీసీ వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విషయం. ఇది మీ ఆత్మగౌరవాన్ని పెంపొందించుకు మాట్లాడి మీరు ఏ విధంగా ఒత్తిళ్ళు వచ్చినప్పటికీ, అనేక విధాలుగా మీరు మాట్లాడినప్పటికీ కూడా వాస్తవాలు అర్థం చేసుకోమని కూడా బీసీ వర్గాలు కానీ బీసీ నాయకులు కానీ మనవి చేస్తున్నాను. నేను ఎందుకంటే మనవి చేసేది అనిల్ కుమార్ గారు కానీ మాట్లాడబోయే పెద్దలందరూ కానీ వాస్తవాలు ఆలోచించాలి. 2014 సంబంధించి ఓడిపోతామన్న నా టికెట్ ఇచ్చారు. ఎంత హాస్యాస్పదమైన విషయం. అందరూ గెలుస్తారా? అందరూ ఇచ్చినట్టు ఈరోజు 170 సంబంధించినటువంటి సీట్లు ఉన్నాయి. ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా గెలుస్తారనే ఉద్దేశంతో ఇస్తాం కానీ ఓడిపోతారనే ఉద్దేశంతో ఏ పార్టీకి సంబంధించి టికెట్ ఇచ్చే పరిస్థితి ఉంది. అంత మాత్రం కూడా మంత్రి చేసి అంత మాత్రం కూడా జ్ఞానం ఉండాల్సిన అవసరం లేదా? నేను అదే చెప్తున్నా. నీకు తెలుసో తెలియదో, నేను సర్పంచ్ అయినప్పుడు నువ్వు లాగులు కొట్టుకొని ఉంటావు. బహుశా నాకు తెలిసినంత వరకు కూడా 85లో నేను సర్పంచ్, 85 నుంచి రాజకీయాలు నేను ట్రేడ్ యూనియన్కి పెట్టినట్టు పరిస్థితి. ఆ నియోజకవర్గంలో 2 పర్యాలు గెలిచాను. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది మాట్లాడుకునే మాటలు. ఒక బలహీన వర్గానికి సంబంధించిన నేను, ఒక పేద వర్గానికి సంబంధించిన నేను ఆ నియోజకవర్గంలో 1999 సంబంధించి 2004లో కూడా గెలవటం జరిగింది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 16వ తేదీన జరిగే గ్రామీణ పారిశ్రామిక బంద్ను జయప్రదం చేయాలని కిసాన్ మోర్చా కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. బ్రాడిపేట సిపిఎం కార్యాలయంలో కార్మిక సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడుతూ బంద్ రోజున శంకరవిలాస్ సెంటర్లోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు చెప్పారు. మోడీ ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ బంద్ జరుగుతుందన్నారు. ఆశా వర్కర్లు, అసంఘటిత కార్మికులకు 26,000 రూపాయల కనీస వేతనం ఇవ్వడంతో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ముత్యాలరావు, మేడా హనుమంతరావు, ఎన్వి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ వరకు ర్యాలీగా వెళ్లి బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ ముందు నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో హోంమంత్రి అమిత్ షా గారు రవాణా చట్టంలో సవరణలు చేస్తూ ఏదైనా అనుకోకుండా
యాక్సిడెంట్ జరిగి ఎవరైనా చనిపోతే ఆ డ్రైవర్కి లక్షల రూపాయల్లో జరిమానాతో పాటుగా 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించే విధంగా ఆ చట్టంలో మార్పులు చేయడం జరిగింది. వీటితో పాటుగా ఏదైతే రైతులకు ఇచ్చిన హామీలు ఉన్నాయో కనీస మద్దతు ధరకి చట్టం చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీలు అమలు చేయాలని చెప్పేసి, అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరించవద్దని చెప్పేసి, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయాలని తదితర డిమాండ్స్ తోటి 16వ తేదీన దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గుంటూరు నగరంలో ఉన్నటువంటి వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు, ట్రాన్స్పోర్ట్ కార్మికులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సుమారు 540 రైతు సమన్వయ సంఘాలు కలిపి ఈ నెల 16వ తారీఖున గ్రామీణ బంధు పారిశ్రామిక సమ్మె చేయాలని చెప్పేసి నిర్ణయం మేరకు రేపు జరగబోతూ ఉంది. ఇందులో ప్రధానంగా ఏదైతే ఆశా వర్కర్సు, అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీసం 24,000 రూపాయల జీతాలు ఇవ్వాలని చెప్పేసి, ప్రభుత్వ రంగ సంస్థల్లో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానం రద్దు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే రైతులకి నల్ల చట్టాలు తీసుకొచ్చి వాళ్ళ రైతులు నడ్డి విడిచే పద్ధతుల్లో అనుసరిస్తున్న విధానాలు, కార్మిక చట్టాలు 29 చట్టాలను రద్దు చేసి 4 కోళ్లుగా చేసిన విధానాలకు వ్యతిరేకంగా. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 17వ వార్డులో పర్యటించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. కొలకలూరు అగ్ని ప్రమాద బాధితులకు 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన మాజీ మంత్రి ఆలపాటి రాజేందర్ ప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.